మరి ఈ సమయంలో అన్నయ్యని, గిద్యోన్ అన్నయ్యని గుంటూరు నుంచి మన కోసం మన మధ్యలో వచ్చారు. వారు కొంతమందికి సుపరిచితులే. వారికి దేవుడిచ్చినటువంటి మంచి తలాంతు వరం ఏంటయ్యానంటే, వారి మాటల ద్వారా కొంతమంది వ్యక్తులను దేవుని వద్దకు ఆకర్షించేటువంటి తలాంతు వాళ్ళు పొందుకున్నారు. మా అన్నయ్యని బట్టి, వదిన బట్టి, అత్తయ్యని బట్టి, మామయ్యని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. వారి మధ్యలో ఉండటం కూడా సంతోషం. వారి నోట దేవుడు ఉంచిన ప్రతి మాట మనకి దీవెనకరముగా మార్చబడును గాక. ఈ సమయంలో అన్నయ్యని ఆహ్వానిస్తా ఉన్నాను. వారిని చప్పలు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ వారిని మనం ఆహ్వానించుకుందాం. మన యొక్క అభినందనలు తెలియచేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా సహోదరుడు సన్నీకి వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నా పేరు గిద్యోన్. నేను బుజ్జిగారు వాళ్ళ పెద్దల్లోండి. హల్లెలూయా, హల్లెలూయా. మాది గుంటూరు పట్టణం. అక్కడ నుంచి రావడం జరిగింది. ఇలా మీ మధ్యలో ఇలా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి చాలా కృతజ్ఞతనై ఉన్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను, ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తని చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాక్యంలో ఏముందంటే, యేసు పేతురు ఇంటిలోకి ప్రవేశించారు. ఎవరింట్లోకి ప్రవేశించాడు? పేతురు ఇంటిలోకి ప్రవేశించారు. దేవుడు ఎవరి ఇంటిలోకి ప్రవేశిస్తాడో వారి ఇంటిలో ఏముంటుంది? శక్తి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు భూమి మీద ఉన్న ప్రాంతంలో, ఆయన భూమి మీద పరిచర్య చేసే దినాల్లో పరిచర్య చేస్తూ పేతురు యొక్క అత్తగారికి జ్వరం ఉందని చెప్పేసి తన శిష్యులు చెప్తే ప్రభు పేతురు యొక్క ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? పేతురు యొక్క అత్తగారు జ్వరముతో పడి ఉంది. ఏమంది? పడి ఉంది. ఎవరైతే పడి ఉన్న స్థితిలో ఉన్నారో వారిని ప్రభు లేపటానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలామంది రక్షించబడి ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఒకప్పుడు మన పాత జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మనం చచ్చిన స్థితిలో ఉన్న వారిని ప్రభు మనల్ని చూసి మన ఇంటిలోనికి ప్రవేశించి మనల్ని ముట్టి మనల్ని స్వస్థపరిచి మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరి కుటుంబాల్లో అయితే దేవుడు ప్రవేశిస్తాడో వారి కుటుంబాల్లో ఏముంటుంది? స్వస్థత, సమాధానం, ఐక్యత, నెమ్మది, ఆశీర్వాదాలు, ప్రతి ఒక్కటి నిండైన మేలైన దీవెనలు మన కుటుంబాల్లో పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు మన ఇంటికి రావాలంటే మనకు కావలసిన అర్హతలు ఏంటి, మనం ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు తెలుసుకుందాం. హల్లెలూయా. మొదటగా మన దేవుడు మన ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలంటే లోబడాలి. ఎప్పుడైతే దేవుని మాటకి మనం లోబడతామో దేవుడు అప్పుడు మన ఇంటికి ప్రవేశిస్తాడు. మనము లోబడకుండా మనం ఎంతసేపు దేవునికి వ్యతిరేకంగా ఉన్నామంటే దేవుడు మన ఇంటికి వస్తాడా? రారు. మనం దేవునికి ఎప్పుడు లోబడతాము? మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడో, లేదా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ఆనందంగా ఉన్నప్పుడు గుర్తొస్తాడా? ఎందుకని గుర్తురాడు? సమస్య ఉంటే నేను దేవుని గుర్తొచ్చేది. మనము ఆనందంగా ఉన్నప్పుడు దేవుని గుర్తు రావాలి, సమస్యలో ఉన్నప్పుడు దేవుని గుర్తు రావాలి. మనం అనునిత్యము దేవుని జ్ఞాపకం చేసుకొని దేవునితో మనం సత్సంబంధం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనము ఒకే రీతిలో ఉంటాము. అప్పుడు దేవుడు మన ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆహ్వానం ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఇంటిలోకి ప్రవేశించడానికి మనం ఎలాగైతే లోబడాలో
విధేయత. మొదట దేవుని మాటను మనం వినాలి. దేవుడు మనకేం చెప్పాడు? మనల్ని ఎలా ఉండమని చెప్పాడు? దేవునికి మనం ఎలా ఉండాలి అని దేవుడు మన గురించి ఆశించాడు. మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆయన ఆశించాడు. పరిశుద్ధమైన జీవితం అంటే ఎలాగా? అదే ఆయనలా జీవించడం అంటే ఎలాగా? మనకు తెలిసిన విధానం. మనకేం తెలుసు చెప్పాలి? 10 ఆజ్ఞలే కాకుండా మనకు దేవుడు ఏం చెప్పాడు? అది పాత నిబంధన. కొత్త నిబంధన ప్రకారం మనకేం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇంకా చెప్పాలి. మీరు చాలా సీనియర్ విశ్వాసులు, మీరు నోరు తెరిచి మాట్లాడాలి. చెప్పాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారు అంటే మొదట ఎవరిని ప్రేమించాలి? మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోగలిగితే ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించగలం. మనల్నే మనం ప్రేమించుకోలేకపోతే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించగలమా? ప్రేమించలేము. అందుని బట్టి మనం ఏం చేయాలి? మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే, ప్రేమ అంటే ఏంటి? మన శరీరం మీద మనం ఎలా అయితే శ్రద్ధ తీసుకుంటామో, శారీరకంగా మనం ఉదయం సాయంత్రం స్నానం ఎలా చేస్తాము, ఫ్రెష్ అప్ బ్రష్ ఎలా చేస్తాము, దుర్వాసన రాకుండా, అలాగే మన ఆత్మను కూడా పరిశుద్ధపరచుకోవాలి ప్రతి నిత్యము. ఎప్పుడైతే మనకు దేవుడు దగ్గరగా అవ్వాలంటే మన ఆత్మను ప్రతి నిత్యము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఎదుట మోకరించి, ప్రభువా నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు విడిపించు. నేను ఏదైతే సమస్యతో కొట్టుమెట్లాడుతున్నానో దాని నుంచి మనం ఏం చేయాలి? వెంటనే ప్రభువుని అడగాలి. మనకు అడిగిన వెంటనే ప్రభు మనకేం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. ఆయన ఎవరు? సమాధానకర్త. మన సమాధానం ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడి నుంచి పొందుకోవాలి? దేవుని దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకోగలం. మనుషుల దగ్గర నుంచి మనం పొందుకోలేం. హల్లెలూయా, హల్లెలూయా. మన సమాధానం మనకు కావాలి అని అంటే మనం మొదటగా ఏం అడగాలి? దేవుని యొద్దకు వెళ్ళి దేవుని మనం అడగాలి. ఎప్పుడైతే మనకు కావాల్సిన ఏదైతే అవసరత ఉందో, అక్కర ఏదైతే ఉందో అది దేవుని ఎదుట పెట్టి మనం అడగగలిగితే దేవుడు మనకు వెంటనే సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో చిన్న చిన్న విచ్ఛిన్నాలు జరుగుతూ ఉంటాయి. మాటలు, చిన్న చిన్న అపోహలు, మాటలు, కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు కలిగినప్పుడు కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, తల్లి తండ్రికి, అక్క తమ్ముడికి, భర్త భార్యకి సమాధానం లేకుండా ఆ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మన జీవితంలో సమాధానం లేకుండా ఎంత ప్రార్థన చేసినాను వ్యర్థమే. వినడు కాదు, ఆ వ్యర్థమే. దేవుడు వింటాడు, కానీ దాన్ని అంగీకరించాడు. మనం చేసే ప్రతి ప్రార్థన వింటాడు. అంగీకరించాలనంటే మనము సిద్ధపడి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. పాత నిబంధన కాలంలో మనం బల్లకు సమీపించినప్పుడు ఏం జరిగేది? నీ ఇంటిలో నీ సహోదరునితో ఎవరితోనైనాను అసమాధానం కలిగిన ఎడల నీవు అప్పుడే వెళ్ళి అతనితో సమాధానపడి నువ్వు బలలో పాల్గొనాలి, చేయి వేయాలి. అంటే దాని అర్థం ఏంటి? మనము దేవుని శరీరమును, దేవుని రక్తమును త్రాగుతున్నామనంటే మనకు మొదటిగా కావాల్సింది ఏంటిదంటే సమాధానం. ఆ సమాధానం అనేది ఉంటే ప్రతి విషయంలో మనం వర్ధిల్లుతాం. ఎదుటి వ్యక్తితో సమాధానంగా ఉంటే ఏ విషయాన్నైనా జయించగలం. సమాధానం, ప్రేమ, సంతోషం ఇవన్నీ మనకు వస్తాయి. మొదటిగా సమాధానం. ప్రభు ఏం చెప్పాడు? నేను సమాధానకర్తను, తర్వాత నేను ఆదరణకర్తను, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తని పంపిస్తానన్నాడు. ఆదరణ అంటే ఏంటి? ఎవరైనా రోగంతో పడి ఉన్నా, ఎవరైనా సమస్యతో పడి ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి మనము దేవుని మాటలు, కనికరమ కలిగే మాటలు మనం వారితో మాట్లాడాలి. అలా వారితో మాట్లాడినప్పుడు వారిలో ఏం జరిగిద్దంటే కార్యం జరుగుతుంది, సమాధానం జరుగుతుంది. మనం ఆదరించాం. దేవుని ఎవరు? ఆదరణకర్త. కొంతమంది హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారండి విశ్వాసులు, నువ్వు చచ్చిపోతావు, ఇంక బతకమంట కదా, కొన్ని రోజులే అంట కదా, ఇంక నీ పని అయిపోయిందంట కదా, డాక్టర్ గారు చెప్పేశారండి అని చెప్తారు. ఆ మనిషికి ఏమనిపిస్తుంది? అప్పుడు బ్రతకాలని ఆశ ఉంటుంది, కానీ అతను ఏమనిపిస్తుంది? అయ్యో నేను చనిపోతాను. వాడు 10 రోజుల్లో చనిపోతాడు, కానీ ఇప్పుడే చచ్చిపోతాడు మన వాళ్ళ మాటలకి. అవునా కదా?
కొంచెం సమాధానం చెప్పండి. అవునా కాదా? 10 రోజులు బ్రతకాల్సిన అతను మన మాటల చేత ఏం చేస్తారు? వెంటనే చనిపోతారు. మనకేం చేయాలి? అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. దేవుడు మనకేం చెప్పాడు? ఎవడైనా రోగి అయి ఉన్నట్లా వాడి దగ్గరికి వెళ్ళి నూనె రాసి వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం దేవుని మాటలు మనం అతనికి చెప్పేటప్పుడు మనం ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి. మనం ఆదరణ కలిగించే మాటలు వారికి ఎప్పుడైతే చెప్తామో చనిపోదాం అనుకున్న అతనికి కూడా ఏం జరిగిద్ది? జీవం వస్తుంది. మన దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవం ఎవరి నోట్లో ఉంది? మన నోటన కూడా ఉంది. దేవుడు ఆయన నోటనే కాదు, మన నోటన కూడా జీవాన్ని ఉంచారు. ఆ జీవం కలిగిన మాటలు మనం ఏం చేయాలి? ఇతరులకి పంచాలి. అందుకే దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. మొదటగా మనకి జీవం కలిగే మాటలు మనకి ఎదుటి వ్యక్తి నుంచి వస్తే మనం ఆ వ్యక్తిని పలకరించి చెప్పగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలకి మనం ఎప్పుడైతే విధేయులు అవుతామో, దేవుని మాటలకు లోబడతామో, అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? మన గృహంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మార్తా మరియా అని 2 వ్యక్తులు ఉన్నారు. దేవుడు పరిచర్య చేస్తూ ఆ గృహంలో ప్రవేశించారు. మార్తమ్మ ఏం చేస్తుంది? హడావుడిగా వంటలు చేస్తూ ఉంటుంది. మరియమ్మ ఏం చేస్తుంది? అక్కడ ఉండి ఏం చేస్తుంది? మాట వింటుంది. మాట వింటుంటే మార్త ఏం జరుగుతుంది? యేసు ప్రభుతో ఏం మాట్లాడుతుంది ఆయనతో? నీకు చింత లేదా? ఇంత కష్టపడుతున్నాను. కొన్ని సందర్భాల్లో మన సంఘాల్లో కూడా ఎలా ఉండదంటే, సేవకుల దగ్గర కూర్చొని మాట వినే వాళ్ళకంటే పని చేస్తూ పరిచర్య చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, సేవకుడి దగ్గర కూర్చొని ఆవిడ మాటలు వింటుంది. ఇంత కష్టపడుతున్నాము, ఇంత పరిచర్య చేస్తున్నాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు వినిపించుకోవట్లేదు, ఏంటిది నీకు తెలియట్లేదా అని సేవకుల మీద కొంతమంది సనుక్కుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ సనుక్కోవటం తప్పు. ఎందుకంటే మనము పరిచర్య ముఖ్యమే, మాట వినటం కూడా అంతకంటే ముఖ్యం. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు ఆమెతో? ఉత్తమమైనది మరీ చేస్తున్నది. అంటే ఉత్తమమైనది అంటే ఏంటి? దేవుని యొక్క మాట వినడం. దేవుని మాటను మనం ఎప్పుడైతే వింటామో మన గృహాల్లో ఆయన ప్రవేశిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటిది? ఆయన మాటను మనము వినాలి. ఎప్పుడైతే మనం ఆయన మాటను వింటామో అప్పుడు దేవుడు మన గృహంలో ప్రవేశిస్తారు. ఎంతమంది యేసయ్య మా గృహంలోకి రావాలని కోరుకుంటున్నారు? నేను చేతులు ఎత్తట్లే చాలామంది. ఎవరికి అవసరం లేదా? నేనైతే 2 చేతులు ఎత్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు మన గృహంలో ఉంటే మనకి శాంతి సమాధానం ఉంటుంది. మనకు కావాల్సింది కూడా ఏంటిదంటే ఆయన మన గృహంలో ఉండాలి. ఆయన మన గృహంలో ఉంటే మనకేం జరుగుతుందంటే ఆశీర్వాదం. వాటితో పాటు మనం ఆత్మీయంగా కూడా ఎదుగుతాం. మన ఆత్మను వర్ధిల్లు చేయాలి. మానవుని యొక్క, క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రక్షించబడ్డాంది దేనికి? దేవునితో ఉండటానికి. దేవునితో ఉండటం అంటే ఎక్కడ ఉండటం? ఇక్కడ ఉండటమా? పరలోకంలో ఉండటమా? నిత్య జీవంలో ఉండడానికి రక్షించబడ్డాం. నిత్య జీవంలో ఉండాలి అని అంటే మొదటగా మనం ఇక్కడ భూమి మీద మనం పరలోకాన్ని అనుభవించలేకపోతే మనం అక్కడ ఎలా ఉండగలం? భూమి మీద దేవుడు మనకు సృష్టించిన ఈ సృష్టిని మనం ఆనందంగా స్వీకరించలేకపోతే మనం పరలోకం వెళ్ళగలం, దాన్ని ఆనందించగలమా? మన కంటికి కనపడదు అది, ఇక్కడ కంటికి కనపడుతుంది. ఇక్కడ ఆనందం ఎలా ఉంటుంది? దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని సన్నిధిలో ఆరాధించటం, దేవుని స్వార్థను అనేకులకు, తెలియని ప్రజలకు ప్రకటించడం, అదే ఆనందం. దేవుడు మన దగ్గర నుంచి, భూమి మీద నుంచి కోరుకునే మానవుని యొక్క ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరం ద్వారా మనం ఏం చేయగలం? 10 మందికి సువార్తను ప్రకటించగలం. ప్రకటించడం ద్వారా ఏం జరుగుతుంది? అనేకులు రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. మన ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను ఎలా అయితే రక్షించబడ్డానో నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా బంధువులు అందరూ రక్షణలోకి రావాలనుకుంటారు. రక్షణ అంటే ఏంటి? మృత్యువు నుంచి తప్పించబడి
దేవుని సన్నిధిలో ఉండబడటం. మనం అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం వెంటనే ఎవరైనా ఒక రాజు, దేవుడు వచ్చి ఒక రాజు చేయాలని ఒక వ్యక్తి నిర్ణయించాడు. ఆ వ్యక్తికి మొదట ఏమిస్తాడు? డైరెక్ట్గా తీసుకెళ్ళి కిరీటం ఇస్తాడా? యుద్ధం చేయాలి. వెరీ గుడ్. యుద్ధం చేస్తేనే యుద్ధం చేస్తేనే, జయిస్తేనే రాజు అవుతాడు. యుద్ధం చేయకుండా రాజు అవ్వలేడు. అలాగే మన క్రైస్తవులుగా మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఉండవు. ప్రతికూల పరిస్థితులన్నిటిలోనూ మనము యుద్ధం చేయాలి. క్రైస్తవుడు అంటేనే ఒక యుద్ధం. క్రైస్తవుడికి యుద్ధం, ప్రతినిత్యం యుద్ధం జరుగుతూ ఉంటుంది. క్రైస్తవులు అనే పేరు అనేది ఏంటిదంటే యోధుడు. యోధుడు ఎవరు? రాజుకి ఇస్తుంది. సైనికులు మనం ఎప్పుడైతే సైనికులుగా మనం యుద్ధం చేస్తామో అప్పుడు మనం విజయాన్ని పొందుకుంటాము, దేవుని యొక్క కిరీటాన్ని మనము పొందుకుంటాం. హల్లెలూయా. ఆ కిరీటం మనకు కావాలంటే ఈ భూమి మీద ఉన్న జీవితంలో, ఈ భూమి మీద ఉన్న కాలంలో మనం యుద్ధాన్ని చేయాలి. మన క్రైస్తవుల యొక్క యుద్ధం ఏంటి? సాతానుతో యుద్ధం చేయాలి, మనుష్యులతో, శరీరాన్ని జయించాలి. మొదట సాతాన్ని జయించాలి. సాతాన్ని మనం జయించాలంటే ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని మనం జయించాలంటే మొదటగా మన శరీరం మీద మనకి జయం కలగాలి. ఈ శరీరం అనేది చాలా గొప్పది, అలాగే చాలా దరిద్రమైనది. ఈ శరీరం ద్వారా మనం ఏది చేయగలం? మనం ఈ శరీరం ద్వారానే మంచి అయినా అనిపించుకోగలం, చెడైనా అనిపించుకోగలం. హల్లెలూయా. మనం మంచి అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి? యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. చెడు అని తెలియాలని ఒక్క పని చాలు. ఈ శరీరం మీద మనకి ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో, ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం కాచుకోగలమో అప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉండగలం. ఈ శరీరాన్ని మొదటగా జయించాలి. ఈ శరీరాన్ని జయించగలిగితే మనం ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతాం. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే ఏ పాపం చేసినా, ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం ఏ పాపం చేసినా కానీ ఈ శరీరాన్ని ఒక్కదాన్ని మనం జయించగలిగితే మనము అన్ని జయించినట్టే. పౌలు గారు అంటారు, నా శరీరము అలసిపోయింది, ఆత్మ సిద్ధముగానే ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మ ప్రార్థన చేయాలి, అనేకులకు పరిచర్య చేయాలి, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ మన శరీరంలో ఉన్న బలహీనతలు, రోగాల వల్ల ఏమనిపిస్తుంది మనకి? వెళ్దాంలే, పడుకుందాంలే, లేవచ్చులే, చేద్దాంలే, చూద్దాంలే అని మన శరీరం మనల్ని ఏం చేస్తుంది? దేవుని పని చేయకుండా వెనక్కి తీసేస్తుంది, ఆపేస్తుంది. అప్పుడు మనం దేన్ని జయించాలి? శరీరాన్ని జయించగలగాలి. అప్పుడు మనం ఏం అందుకోవాలి? ప్రభువా, ఇది నీ చిత్తం, ఈ శరీరాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వు, నీ ఆత్మను నా మీద కుమ్మరించగలిగితే నేను ఈ శరీరాన్ని జయించగలనయ్యా అని ముందుకెళ్ళగలను. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఏం చేయాలంటే మోషే గారు ఒక యుద్ధాన్ని నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజాంగాలు నడిపించడానికి ఏమంటాడు? అయ్యా, నీ సన్నిధి నా వెంట రాకపోతే నేను ఈ జనుల్ని నడిపించలేను. అలాగే మనం కూడా ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్ళాలంటే, ప్రభువా నీ సన్నిధి నా వెంట ఉంచకపోతే నేను వెళ్ళలేనయ్యా, నన్ను నడిపించు ప్రభువా అని మన అనుదినము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో దేవుడు మనం అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నామో ఆయన మన ఇంట ప్రవేశిస్తే ఆయన ఒక్క మాట చాలు, ఆయన ఒక్క ముట్టుకోగానే ఆయన స్వస్థత కలుగుతుంది. ఆయన అరచేతి గాయాన్ని ముట్టిన తోమ ఏమైపోయాడు? నమ్మకమైన సేవ చేశాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం అందరం దేవుని చూసామా? ఎవరైనా చూడకుండానే మనము నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాము? ఆయన దేవుడని ఆయన ఉన్నాడు, సజీవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయనే మనం వెంబడిస్తున్నాం. ఆయన ఉన్నాడు, ఆయనకు పేర్లు అనేకమైన పేర్లు ఉన్నాయి. ఉన్నవాడు, అనువాడు అని, లోకమంతయు ఆయనదే. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం చాలా గొప్పవాళ్ళం. ఈ అర్హత మనకు కలిగి ఉన్నదంటే చాలా చాలా గొప్పవాళ్ళం మనం. చాలామందికి ఈ అవకాశం లేదు. ఎందరో మనకంటే గొప్పవాళ్ళు భూమిలో కలిసిపోయారు,
ఎక్కడెక్కడో బయట తిరుగుతున్నారు, కానీ వాళ్ళకందరికంటే శ్రేష్ఠులు మనం. దేవుని పిలుపు మన పట్ల ఉంది కాబట్టే మనం ఈ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన్ను ఆరాధించడానికి అర్హులుగా అయ్యాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం అర్హత పొందడానికి మనం మొదటగా ఏం చేశాము? దేవుని యొక్క మాటను విన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఎవరు మాట్లాడతల్లా? హల్లెలూయా. మనం దేవుని యొక్క మాటను విన్నాము కాబట్టే దేవుని సన్నిధిలో ఇలా ఆదివారం రోజున ఆయన ఆరాధించడానికి అర్హులు అయ్యాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన మాట విన్నామో ఈ సన్నిధిలో ఉండగలిగాం. అదే మనం ఆయన మాట వినకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? లోకంలో, పాపంలో కొట్టుమిట్టలాడుతూ భ్రష్టులై తిరుగుతూ ఉండేవాళ్ళం. కానీ ఆయన మన పట్ల ఉన్న ప్రేమను బట్టి మనల్ని లోకంలో నుంచి వేరు చేసి ఆయన సంఘంలో నాటపడ్డాం. ఆయన సంఘంలో మనం నాటపడ్డామంటే మన పట్ల ఆయన కృప, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇది అందరికీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపను మనం పొందుకోవడానికి మనం ఎంతో శ్రమించుంటాం. మనకి ఊరికే రాలేదు కదా, ఊరికే ఏమొచ్చిందా? ఎంతో శ్రమపడ్డాం, ఎంతో కష్టపడి ఉంటాం దేవుని సన్నిధికి వెళ్ళాలని. కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు కలిగి ఉంటాయి. ఇక్కడ చాలామంది అన్ని జనాంగం నుంచి వచ్చి ఉన్నారు. ఇంట్లో బంధువులు అనేకులు ఇబ్బందులు పెట్టుంటారు. కానీ వాటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని ఏం చేశారు? వేరు చేసి వారికి మాదిరికరంగా మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబెట్టిన మనం ఏం చేయాలి? మన యొక్క బాధ్యతలు ఏంటి? మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? మనం ఎలాగైతే రక్షించబడ్డామో వారు కూడా అలాగే రక్షణలోకి రావాలి. రక్షణలోకి రావాలంటే మన వంతు ఏం చేస్తున్నాం? అసలు మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించుకోవాలి. మనం దేవుని సన్నిధి క్రమంగా వెళ్తున్నామా? దేవుని సన్నిధిలో మనము మొరపెడుతున్నామా? మన కుటుంబాల గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి మొరపెడుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకుంటామో అప్పుడు మనం ఒక ఒలివ మొక్క వలె తిరుగు. అప్పుడే మనం ఒక మంచి ఆయుధంలాగా, మంచి పాత్రలాగా సిద్ధపడతాం. ఇప్పుడు కొలిమిలో అగ్నిలో కాలకపోతే విలువ ఉండదు కదా. అలాగే మనం కూడా సేవలో, సంఘంలో కాలిపోవాలి. మన కుటుంబాల్లో అనేక సమస్యలు వస్తాయి. దేవుని సన్నిధికి వెళ్తుంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి. మానవునికి మరి ముఖ్యంగా వచ్చే సమస్యలు ఏవైనా ఈ మూడే. ఆరోగ్య సమస్యలు మొదటగా, తర్వాత కుటుంబ సమస్యలు, తర్వాత ఆర్థిక సమస్యలు. ఈ మూడు సమస్యల నుంచి మనం ఎప్పుడైతే జయించగలుగుతామో అప్పుడు మానవుడు దేవుని దగ్గరకు వచ్చేది కూడా ఈ మూడింటి నుంచే. ఎవరైనా అదే కోరుకుంటారు కదా. ఎవరు కోరుకోరా? ఎవరైనా ఏం కోరుకుంటారు? నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకు మంచి కుటుంబం ఉండాలి, సమాధానం ఉండాలి, మంచి ఆర్థికంగా మంచి డబ్బు ఉండాలి అని కోరుకుంటాం. ఎవరికొద్దా? ఎవరు మాట్లాడతలా? ఇటు పెద్ద విశ్వాసాలు మాట్లాడతలా. ఎవరికొద్దా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎవరికొద్దా? మనకు కావలసిన మరి ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే, మన భౌతికంగా ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయంటే ఇవి మూడు మన జీవితంలో ఉంటే మనం దేన్నైనా జయించగలం. ఈ మూడు మనకు అతి ముఖ్యంగా కావాల్సినవి మన జీవితాల్లో. ఇవే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి విషయంలో మానవుడు కృంగిపోయేది ఎక్కడ? ఆరోగ్యం దగ్గర. చాలామంది ఆరోగ్య స్థితుల వల్ల, ఇప్పుడు మన సేవకులు అయ్యగారు ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. దేవుని కృపను బట్టి ఆయన సజీవులుగా ఉన్నారు, ఇంకనూ స్వస్థపరచాలి. కానీ దేవుడు ఆయన పట్ల ఉన్నాడు కాబట్టి అలాగా. ఆ కీడు వెనక ఏదో మేలు దాగుంది. దేవుడు మనకు ఒక కీడుని ఇచ్చాడంటే ఆ కీడు వెనక ఏదో ఒక మేలు దాగుంది. ఆ మేలును మనం పొందుకోవడం కోసం మనం ఎదురు చూడాలి. అంతేగాని ఈ కీడు నాకే ఎందుకు ఇచ్చారా, ఇదేంటి, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, నాకే ఎందుకు రావాలి సమస్య అని మనం ఎప్పుడు ఆశించకూడదు, దేవుని మీద సనకూడదు. మనం ఏం చేస్తాం? సహజంగా మానవులు కనుక ఏదైనా సమస్య రాగానే ఏమంటాం? ఇదే నాకు ఎందుకు వచ్చింది, ఏంది ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తున్నా కదయ్యా, నువ్వు అడిగినట్టు నేను ఉంటున్నా కదా, నేను కానుకలు వేస్తున్నాను, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటున్నాను, కానీ నాకే ఎందుకు వచ్చినాయి ఈ సమస్యలు, నాకే ఎందుకు వచ్చినాయని మనం దేవుణ్ణి నిందిస్తాం. దానికంటే ముందు మనం ఒకటి పరీక్షించుకోవాల్సింది అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి.
అంతకుముందు మనల్ని దేవుడు ఎలాంటి స్థితి నుంచి మనల్ని లేవనెత్తాడు? పాపంలో ఉన్నప్పుడు. అంతకంటే ఆరోగ్యం క్షీణించిపోయిన సమస్యలు, బొచ్చడి సమస్యల నుంచి మనల్ని లేవనెత్తి ఆత్మీయ జీవితంలో సాగేటప్పుడు చిన్న ఇబ్బంది పెడితే మనం ఓర్చుకోలేం. ప్రభు ఏం చేస్తాడంటే ఓర్చుకోగలిగినంత నొప్పిని మనిషికి ఇస్తాడు, ఓర్చుకోలేనిది ఇవ్వడు. అంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇస్తారు. దాన్ని మనం గ్రహించుకొని దేవుని విడిచిపెట్టకుండా మనం ముందుకి సాగిపోవాలి. అంతేకాని మనం ఆ సమస్యను బట్టి, ఆ సమస్యను చూసి కృంగిపోకూడదు. దేవుడు ఏం చెప్పాడు వాక్యంలో? ఆ కొండను చూసి నీ విశ్వాసంతో ఆ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. మనకెందుకు అంత విశ్వాసాన్ని ఇచ్చాడు ప్రభు? సేవకుడు చెప్తేనే అవ్వదది. నీలో విశ్వాసం ఉండి నీవు పలికినను ఆ సమస్య తిరిగిపోతుంది. కొండ లాంటి పెద్ద సమస్యనే నేను తీర్చగలను. నువ్వెందుకు చిన్న చిన్న వాటికి సంశయిస్తున్నావు? ఎందుకు ప్రలోభపడుతున్నావు? ఎందుకు పక్కదారి పడుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. మన జీవితాల్లో ప్రశ్నించుకోవాలి. చిన్న సమస్యలకి మనం తొలగిపోకూడదు, చిన్న సమస్యలకి మనం విడిచిపోకూడదు. ఏదైనా సమస్య వస్తే మందిరానికి మానుకుంటాం, చుట్టాలు వస్తే మానుకుంటాం, ఫంక్షన్లు ఉంటే మానుకుంటాం. దేవుని సన్నిధి అలా ఉంటుందా? దేవుని సన్నిధికి మనం ఏ సమస్య ఉన్నా, ఏ ఫంక్షన్లు ఉన్నా దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. మనం ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని మొదటిలో పెడతామో అప్పుడు మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది, అప్పుడు మన కుటుంబాల్లో దీవెనలు ఉంటాయి, అప్పుడు మన కుటుంబాల్లో నిండైన మేలులు ఉంటాయి. దేవునికి మనము ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇవ్వమో ఆ కుటుంబాల్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆశీర్వాదాలు ఉండదు. మనం మొదటగా దేవునికి ప్రథమ స్థానం అనేది ఇవ్వాలి. ఆ ప్రథమ స్థానం ఇచ్చినప్పుడే మన కుటుంబంలో ఏం జరుగుతుంది? ఆశీర్వాదాలు వస్తాయి. మన ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేస్తూ ఆ ప్రాంతాలు వెళ్తున్నప్పుడు పేతురు యొక్క అత్తగారి ఇంటికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి మొదట ఏం చేశారు? ఆమెను చూచి, మొదట ఏం చేస్తాడు ప్రభు? మనల్ని చూస్తాడు. మనం ఎప్పుడైతే దేని స్థితిలో పడిపోయి ఉంటామో, ఎక్కడ కురింగిపోయి ఉంటామో, కురింగిన వారిని లేవనెత్తేవాడు ఆయన. మన పడిపోయిన స్థితిని చూసి ఆయన మనల్ని లేవనెత్తాడు. మనల్ని చూచి ఆయన చెయ్యి పట్టి మనల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆయన లేవనెత్తాలంటే మనం ఆయనకు విధేయులయ్యి ఉండాలి. ఆయన చూపు మన మీద ఉండాలనంటే మొదటగా మనకేం కావాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసాన్ని ఎందరైతే కాపాడుకుంటారో, ఎందరైతే నిలబెట్టుకుంటారో వారి పట్ల ప్రభు కృప నిత్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేసింది ఆవిడ? ఆయనకు పరిచారము చేశాను, ఉపచారము చేయసాగాను. మనము కొంతమంది ఏం చేస్తారంటే మేలులు పొందుకున్న తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళటం మానేస్తారు. చాలామంది లోకంలో ఉన్నప్పుడు దేవుని పిలిచి మనకి ఏదైనా సమస్య నుంచి విడుదల కలిగిస్తే దేవుని మర్చిపోయి అది వెళ్దాంలే, చూద్దాంలే అని దేవుని విడిచిపెడతారు. కానీ అక్కడ ఏం చేసింది ఆవిడ? వెంటనే దేవునికి ఉపచారము చేసింది. దేవునికి ఉపచారము చేయడం అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే సంఘంలో మనము ఒక సభ్యునిగా ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలి. సంఘము అని అంటే ఇక్కడ సేవకులది కాదు, ఇది దేవునిది. అర్థమైందా? ఇది దేవుని సంఘం, మనుష్యులది కాదు. ఇక్కడ ఎవరు నిలబడినను దేవుని పక్షమున నిలబెడతారు. ఇది సంఘం అనేది వీళ్ళది, పాలరాజు గారిది కాదు, సన్నిధి కాదు, పాషం గారిది కాదు. ఇది దేవుని సంఘం. ఈ దేవుని సంఘాన్ని మనం కాపాడుకోవాలి. మనమే అభివృద్ధి చెందాలి. మనమే ఫలించకపోతే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? మొదట మనం ఫలిస్తే మన సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది. మనము ఫలించాలి అని అంటే దేవునికి ఏం చేయాలి? మనం ఏ విషయాల్లో క్రమంగా ఉండాలో మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తామో అప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. సంఘంలో మనం నాటపడాలి, సంఘంలో మనం అభివృద్ధి చెందాలి. మనం ఎక్కడేసిన గొంగలి
అక్కడే ఉండకూడదు. దేవుడు కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. బైబిల్గా ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 3 తలాంతులు, ఒకడికి ఒకే తలాంతు. 5 తలాంతులు ఇచ్చిన అతను ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. తర్వాత 3 తలాంతులు ఇచ్చిన అతను ఏం చేశాడు? 3 తలాంతులను రెట్టింపు చేశాడు. 1 తలాంతు ఇచ్చిన అతను ఏం చేశాడు? భూమిలో పాతిపెట్టాడు. భూమిలో పాతిపెట్టి ఏమంటున్నాడు? నీవు నన్ను చెడ్డగా చూస్తావని తెలుసు, నీవు క్రూరుడివి, నేను దీన్ని ఖర్చు చేస్తే మరలా నువ్వు నన్ను ఎక్కడ తిడతావో అని చెప్పేసి నేను దాచిపెట్టాను అంటాడు. అక్కడ ప్రభు అతను ఏమన్నాడు? పలా నమ్మకమైన దాసుడు అన్నాడా? చెడ్డ దాసుడా, నీకు ఇచ్చిన తలాంతు నువ్వు ఉపయోగించలేకపోతే నువ్వు వ్యర్థుడివే అని. 5 తలాంతులు ఇచ్చిన అతను ఎందుకు 5 సంపాదించుకోగలిగాడు? తలాంతులు మీన్స్ అంటే ఏం లేదు, మనకుండే టాలెంట్స్, అంటే మనలో ఉన్న యొక్క ఉపయోగాలు. ఇప్పుడు కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది వాక్యం చెప్తారు, కొంతమంది ఏంటంటే ఇతరులకి నలుగురిలో నుంచొని చెప్పలేకపోయినా పక్క వ్యక్తులకు సువార్తను ప్రకటించగలరు, అనేకులు మార్చగలరు. మన బాధ్యత మనం చేయాలి. దేవుడు మనకు ఆ తలాంతు ఇచ్చాడు, మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతే మనం వ్యర్థులమే కదా. దేవుడిచ్చిన తలాంతును మనం కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. దేవుడు వాక్యంలో అదే చెప్తున్నాడు, మీకు ఇచ్చిన తలాంతులు మీరు ఉపయోగించి వర్ధిల్లాలి అని. మనం వర్ధిల్లలేకపోతే వ్యర్థమే కదా. మన ఈ భక్తి జీవితం వ్యర్థమే. మనం 30 సంవత్సరాల నుంచి చేసినా ఒక్క ఆత్మను రక్షించలేకపోతే వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. మనము కనీసము ఒక్క ఆత్మనైనా రక్షించామా లేదా మనం తెలుసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనదే బాధ్యత, సేవకునిది కాదు బాధ్యత. సేవకుడు వచ్చిన వారికి సరైన ఆహారం, ఆత్మీయ ఆహారాన్ని అందించాడా లేదా, అది మాత్రమే సేవకుని యొక్క బాధ్యత. గొర్రెలను తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? సంఘానిదే. ఒక గొర్రె ఇంకో గొర్రెని తీసుకురాగలదు, కానీ సేవకుడు ఇంకో గొర్రెని తీసుకురాలేదు. వచ్చిన గొర్రెలను కాపాడుకొనుట సేవకుని యొక్క బాధ్యత. విడిచిపెట్టి వెళ్ళకుండా ఆ గొర్రెలను కాచుకొనుట సేవకుని యొక్క బాధ్యత. ఆ గొర్రెలను తీసుకొచ్చే బాధ్యత ఎవరిదంటే మనదే. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిది. మనం అభివృద్ధి చెందాము అని అంటే దానికి మరో రూపమే మనతో పాటు తెచ్చిన కొన్ని ఆత్మలు. మనం రక్షించబడి నా సహోదరుడు రక్షించబడకపోతే మనకు మేలేనా? మనం చూస్తా నరకంలో పడవేయటం కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా. అలాగే మనం మన బాధ్యతలను ఎరిగి సంఘంలో మనం ఒక మొక్క వలె నాటపడాలి. ద్రాక్ష వలె నేను, తీగలు మీరు. నాలో ఫలిస్తేనే కానీ నేను మీలో ఫలింపు. నాలో ఫలించాలంటే మీరు ఏం చేయాలి? అంటూ కట్టబడడం అంటే ఏంటి అంటే చాలామంది ఆయనలో జీవించడం. ఆయనలో జీవించాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క మాటలను అంగీకరించి ఆయన మాటల ప్రకారం మనము నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎక్కువసేపు చెప్పను, ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. టైం